బెంగళూరులో ఉన్న ఈ శివుడి గుడికి అయితే మేము వచ్చాము. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నేను సాయి వీరేష్ అందరూ లీవ్ వేసి ఈ రోజు ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. మాకు దగ్గరలో అయితే ఈ శివుడి టెంపుల్ అయితే ఉంది. ఎంట్రీ అయ్యాక 150 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇంత పెద్ద శివుడి స్టాచ్యూ అయితే ఉంది. ఆ 150 రూపీస్ కి 4 పూజలు 12 జ్యోతిర్లింగాలు చూసామంటే మీరు నమ్ముతారా? ఫస్ట్ గా రుద్రాక్షలు, తర్వాత ఒక కాషాయం తాడైతే ఇచ్చారు. మనకిచ్చిన రుద్రాక్షని 108 బౌల్స్ లో ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ వేయాలంట. ఇంకోటి ఇచ్చి మనకి ఇచ్చిన కాషాయం కలర్ దారాన్ని అక్కడే ఉన్న చెట్టుకు కట్టాలంట, ఏదైనా కోరిక కోరుకొని. ఇంకొకటి నువ్వులు ఇచ్చారు, ఒక శివుడి కాయిన్ కూడా ఇచ్చారు. ఆ కాయిన్ ని 7 సార్లు ఓం నమః శివాయ అనుకుంటూ వాటర్ లో వేయమన్నారు. ఇంకోటి దీపారాధన, దీపం పెట్టమన్నారు. అలాగే ఆ 12 జ్యోతిర్లింగాలకు మనం ఎప్పుడు వెళ్తాం మనకైతే తెలియదు, బట్ ఇక్కడే దర్శనం అయితే చేసేసుకున్నాము. సేమ్ యాస్టీస్ ఆ 12 జ్యోతిర్లింగాలు ఎలా ఉంటాయి ఇక్కడ అలా డిజైన్ అయితే చేశారు. ఫైనల్ గా ఇచ్చిన నువ్వులను అయితే అక్కడ నవగ్రహాలకైతే పెట్టేశాము. చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే ఒక మాట చెప్పేది, నవగ్రహాల ముందర మాత్రం తల ఉంచి నమస్కారం చేయకూడదని. అది ఎందుకో ఇప్పటికే నాకు తెలియదు, తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మామ. ఓం నమః శివాయ.